సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సందర్శించారు. గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టు స్పిల్వే 4-6 గేట్లు పైకెత్తి దిగువన నిజాం సాగర్ ప్రాజెక్టుకు నీటిని మంత్రి దామోదర్ రాజనరసింహ విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 28.473 టీఎంసీలుగా ఉంది. సింగూరుకు వరద నీరు వచ్చింది. సింగూరు సామర్థ్యం 29.9 టీఎంసీలు. సింగూరుకి ఈరోజు వరద రావడం, సింగూరు నిండడం అంటే శుభశేషకం. ఇవాళ వరద నీరు మళ్ళీ మనం విడుదల చేశాము. ఈరోజు 2 గేట్లు 3 feet 4 feet హైట్లో నీరు విడుదల చేశాం. సుమారు 1600 క్యూసెక్లు. ప్లస్ చెరువు కింద 4000 క్యూసెక్స్లు అంటే 20,000 క్యూసెక్స్లో నీరు విడుదల చేసాము. విడుదలైన రోజు ఇన్ఫ్లో 1.7 దాకా ఉంది, అవుట్ఫ్లో 1.5 దాకా ఉంది. తర్వాత దీనివల్ల అంటే బ్యాలెన్స్ చేసుకుని రాబోయే కాలంలో మా ప్రాంతంలో రైతులు మళ్ళీ పంట వేసుకోవచ్చు. సింగూరు కాలువ ద్వారా నీళ్లు కూడా ఈ ప్రాంతానికి ధన్యవాదాలు సార్. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పంట నష్టం సార్. పంట ఎక్కడ నష్టపోయినా యంత్రాంగం అనేది అప్రమత్తం ఉన్నది, రికార్డు చేసుకుంటున్నది. కూలిన ఇల్లే కానీ పాక్షికంగా కూలినది కానీ లేదా పంట నష్టమే కానీ దానికి ప్రభుత్వం ఖచ్చితంగా పరిహారం చెల్లిస్తుంది. అలాగే కొన్ని చోట్ల ఇల్లు కూడా అదే కదా పార్షియలీ కానీ పూర్తిగా డ్యామేజ్ అయినా దానికి పరిహారమే కానీ పంట ఇల్లే కానీ నిన్న